Here is our first question. My city would be cleaner when I was younger. My city would be cleaner when I was younger. Is this right or wrong? Hello friends, welcome back to Agla Samhita YouTube channel. Read the following sentences and do the exercise to revise grammar. My city would be cleaner when I was younger. This is wrong. Why this is wrong? Any guesses? Would be అనేటువంటిది ఎప్పుడు వాడతాం, యూజ్ టు అనేటువంటిది ఎప్పుడు వాడతాం. ఇక్కడ చూస్తే మై సిటీ వుడ్ బి క్లీనర్ వెన్ ఐ వాజ్ యంగర్. వెన్ ఐ వాజ్ యంగర్ అంటే నేను చిన్నప్పుడు, నా చిన్నప్పుడు అంటే ఇది గతంలో ఉందన్నమాట. గతంలో ఉండేటప్పుడు మనము వుడ్ బి అని వాడం. గతంలో ఉన్నటువంటి అలవాట్లకి మనం యూజ్ టు వాడతాం. అందువలన మై సిటీ యూజ్ టు బి క్లీనర్ వెన్ ఐ వాజ్ యంగర్ అనేటువంటిది కరెక్ట్. మై సిటీ వుడ్ బి క్లీనర్ వెన్ ఐ వాజ్ యంగర్ అనేటువంటిది రాంగ్. It dash that over 1 million people attended the festival last year. Options: estimated, estimates, was estimated, had estimated. Was estimated is the right option. It was estimated that over 1 million people attended the festival last year. Again, in this question also last year, that means it indicates past tense kabatti manamu was estimated vadukovali. We use passive voice when the performer of the action is unknown. ఇక్కడ చూడండి, ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ జరిగింది అండ్ 1 million people attended. కాబట్టి ఎంతమంది వచ్చారని ఎవరు ఎస్టిమేట్ చేశారో అది మనకి అన్ఇంపార్టెంట్ లేదా మనకి తెలియదు. కాబట్టి అన్నోన్ ఆర్ అన్ఇంపార్టెంట్, ఇక్కడ ఎవరు దాన్ని ఎస్టిమేట్ చేశారో తెలియదు. కాబట్టి మనం యాక్టివ్ వాయిస్ కాకుండా ప్యాసివ్ వాయిస్లో రాస్తాం. ఈ ప్యాసివ్ వాయిస్లో ఇట్ వాజ్ ఎస్టిమేటెడ్ అని మనం రాస్తాం. In this sentence, the attention is on the estimation of the number of attendees rather than on who performed the estimation. ఇక్కడ మనకి ఎంతమంది అటెండ్ అయ్యారనేటువంటిది ఇంపార్టెంట్, కానీ ఎస్టిమేషన్ ఎవరు చేసేది ఇంపార్టెంట్ కాదు. అటువంటి సందర్భంలో మనం ప్యాసివ్ వాయిస్ వాడతాం. Let's proceed to the next question. If I were rich, I will buy a larger house. Option B, I would buy a larger house. Option C, I am going to buy a larger house. If I were rich, I would buy a larger house. మనకి వుడ్ అనేటువంటిది ఇంగ్లీష్లో వాడడం చూస్తుంటాం. ఎప్పుడు వస్తుంది? ఒక కండిషన్లో నేను రిచ్ కాదు, ఒకవేళ రిచ్ అయ్యి ఉంటే అనేటువంటి కండిషన్ అనమాట. ఇది సెకండ్ కండిషన్. ఇది అటువంటి సందర్భంలో మనము వుడ్ అంటాం. ఈ సెకండ్ కండిషన్లో టు టాక్ అబౌట్ హైపోథెటికల్ ఆర్ అన్రియల్ సిచ్యువేషన్స్, ఊహాత్మకమైనటువంటి సిచ్యువేషన్స్. నేను రిచ్ కాదు కదా, రిచ్ అని ఊహించుకుంటున్నాను. ఒకవేళ రిచ్ అయి ఉంటే పెద్ద హౌస్ కొంటాను అంటున్నాను. నేను రిచ్ కాదు, హౌస్ కొన్ను. కాబట్టి ఐ విల్ బై ఏ లార్జర్ హౌస్ కాదు. ఐ విల్ బై ఏ లార్జర్ హౌస్ అంటే నేను ఖచ్చితంగా కొంటానని చెప్పడం. ఐ వుడ్ బై ఏ లార్జర్ హౌస్ అంటే ఒక కండిషన్, నేను రిచ్ అయితే మాత్రమే కొంటానని మనం చెప్తున్నాం. We usually use a past tense in the if clause and the modal verb would plus the base form of the verb in main clause. Would plus base form by bought బై ఒక బేస్ ఫామ్ బైని మనం వుడ్ పక్కన వాడటం జరిగింది. లెట్స్ ప్రొసీడ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ద బుక్ డాష్ వాజ్ రిటన్ బై ఎ రినౌండ్ ఆథర్ హ్యాస్ బికమ్ అ బెస్ట్ సెల్లర్. ద బుక్ దట్ వాజ్ రిటన్ బై, హూ వాజ్ రిటన్ బై, వాట్ వాజ్ రిటన్ బై, విచ్ వాజ్ రిటన్ బై. ది బుక్ విచ్ వాజ్ రిటన్ బై, ఏదైతే బుక్ ఒక రినౌండ్ ఆథర్ చేత రాయబడిందో అది బెస్ట్ సెల్లర్గా మారింది. విచ్ అనేటువంటిది లేదా దట్ అనేటువంటివి రిలేటివ్ క్లాజెస్. ఎప్పుడు ఇవి వాడతామంటే రిలేటివ్ ప్రొనౌన్ రిఫర్స్ టు థింగ్స్ ఆర్ యానిమల్స్. ఇక్కడ ది బుక్ అనేటువంటిది ఒక థింగ్, యానిమల్ కాదు, ఒక థింగ్ లేదా యానిమల్ అయినా, ది క్యాట్ అయినా అటువంటి వాటికి మనము హూ అని వాడము, విచ్ ఆర్ దట్ అని వాడతాం. మనుషులైతే మనము హూ అని వాడతాం. Exercise 5. She can't have forgotten her keys. I saw her put them in her bag before leaving. ఆమె కీస్ మర్చిపోయి ఉండదు అని దాని అర్థం. She can't have forgotten her keys. ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఇదైనా ఖచ్చితంగా ఇలా జరిగి ఉండదు అని మనం ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు మనం can't have అని వాడతాం. We use can't have to make past predictions when we are certain that something was not possible or could not have happened based on evidence or logic. లాజిక్ బట్టి కానీ మనకు ఉన్నటువంటి సాక్ష్యం బట్టి కానీ ఇలా జరిగి
ఉండదు అని మనం ఖచ్చితంగా చెప్పగలనంటే క్యాంట్ హ్యావ్ అని వాడతాం. ఖచ్చితంగా ఒకటి జరుగుతుంది లేదా జరిగి ఉంటుంది అని చెప్పడానికి మనం మస్ట్ హ్యావ్ అనేటువంటిది వాడతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ద్వారా మనం ఇంగ్లీష్ గ్రామర్లోని కొన్ని కీలక అంశాలు నేర్చుకోవడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంశంతో యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.